ఒక 2, 3 డేస్ నుంచి ఈ డైలాగ్ అనేది చాలామంది పంపారు నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో. ఈ వీడియో మీద చేద్దామని ఎప్పటినుంచో అనుకుంటున్నా కానీ, ఈ వీడియో ఇప్పుడైతే కుదిరింది చేయడానికి. ఈజీగా ఉంటది, బాగుంటది. డైలాగ్ గూడా బాగుంటది. అండ్ ఇది ఫోటోస్ ఆ బాయ్స్‌కైతే చాలా బాగా నచ్చుతుంది ఈ వీడియో. ఒకసారి మీకు చిన్న డెమో అనేది చూపిస్తా క్లారిఫై వస్తుంది. ఆ వీడియో ఎలాగుందో ఏందో అని. దాని తర్వాత ఎలా చేసుకోవాలని డీటెయిల్‌గా చెప్తాను. సింపుల్‌గా అయితే చెప్పేలా చెప్పేస్తాను. ఒకసారి వీడియో డెమో అయితే చూసేయండి. దేవుడా, ఒక క్యూట్ స్వీట్ నీకు అర్థమవుతుందా? ఓకే. చూస్తున్నారు కదా! వీడియో అయితే చాలా అమేజింగ్ అయితే ఉంటది. వీలుంటే మీరు చేసుకోండి, ట్రై చేయండి. నేను టెంప్లేట్ ఇస్తాను. ఈజీగా చేసుకునేలా చెప్తాను. ఒక వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి మీరు. ఫస్ట్ అయితే దీని టెంప్లేట్ అనేది డౌన్‌లోడ్ ఇన్‌పుట్ అయితే చేసుకోండి. టెంప్లేట్ అనేది మన డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ప్రాజెక్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అండ్ ఫాంట్ కూడా ఉంటుంది. ఫాంట్ అయితే కంపల్సరీ డౌన్‌లోడ్ అయితే చేసుకోండి మీరు. ఎందుకంటే ఫాంట్ ఇంపార్టెంట్. ఫాంట్ లేకుండా ఇక్కడ మీకు ఈ వీడియో అయితే మీరు లుక్ ఉండదు కాబట్టి ఫాంట్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ప్రాజెక్ట్ కూడా ఇన్పుట్ చేస్తే మీ ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీకు స్టార్టింగ్‌లో లిరిక్స్ వస్తది అండ్ డైలాగ్‌తో పాటు లిరిక్స్ అనేది వస్తుంది. ఇక్కడ మీకు మిస్సింగ్ ఫాంట్ రావచ్చు. మీరు న్యూ సబ్స్క్రైబర్స్ అయితే ఇప్పుడు మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. నేను ఒక 2, 3 టైమ్స్ ఇచ్చాను ఈ ఫాంట్స్. చాలామంది డౌన్లోడ్ చేసుకున్నారు మన సబ్స్క్రైబర్స్ అందరూ. మీకు ఈ కొత్తగా వస్తే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం. సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఛానల్‌ని. ఇప్పుడు మీకు ఫాంట్ ఇక్కడ మీకు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఫాంట్ ఉంటుంది. ఫాంట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్‌లోకెళ్ళి ఇక్కడ మీకు పైన 3 డాట్స్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ 3 డాట్స్ పక్కన మీకు ఇక్కడ బాక్స్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు వ్యూ ఆల్ ఫాంట్స్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మనకు ఫస్ట్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ. ఇక్కడ మీకు పైన 3 డాట్స్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఇన్పుట్ ఫాంట్స్ ఉంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు మన మీ డ్రైవ్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు చాలామందికి రీసెంట్ అనేది ఉంటుంది ఇక్కడ ఆప్షన్ అనేది. పైన 3 డాట్స్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మీకు డౌన్లోడ్ చేసుకుంది ఇక్కడైతే ఉంటుంది. చాలామంది ఫాంట్ డౌన్లోడ్ అవ్వట్లేదని చెప్తున్నారు. మీకు ఎందుకు డౌన్లోడ్ అవ్వట్లేదంటే మీరు ఒక మిస్టేక్ అనేది చేస్తున్నారు. అదేంటంటే మీరు ఫాంట్ లింక్ మీద ట్యాప్ చేయగానే మీకు లింక్ అనేది ఓపెన్ అవ్వగానే మీకు నో ప్రివ్యూ డౌన్లోడ్ అని కింద ఒక ఆప్షన్ ఉంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు రాదు. ఎందుకంటే అది మనకు సపోర్ట్ చేయదు ఫోన్‌లో. అది అనేది రాదు కాబట్టి పైన పైన మీకు అక్కడ కెమెరా దగ్గర అక్కడ మాకు డౌన్లోడ్ సింబల్ అనేది ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అనేది కంపల్సరీ అవుతుంది. అవ్వకుండా ఏమి ఉండదు. అక్కడ మీకు ఒకవేళ డౌన్లోడ్ అవ్వకపోతే మీ దగ్గర ఉన్న ఫాంట్స్ అనేది తీసుకోండి. చాలా బాగుంటది. ఏముండదు. ఇక్కడ మీకు ఫాంట్ మీకు ఇన్పుట్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు ఫాంట్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఫోటోస్ ఉన్న ప్లేస్‌లోనే ఆ ఫాంట్ అనేది ఉంది. దాన్ని క్లిక్ చేయగానే మీకు ఇన్పుట్ అయితే అయిపోతుంది. ఇక్కడ ఇన్పుట్ అయిపోతుంది. ఒకవేళ మీకు డౌన్లోడ్ అవ్వకపోతేనే మీరు మీ దగ్గర ఉన్న ఫాంట్స్ వేసుకోండి. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. దాని తర్వాత పైన మీరు ఇక్కడ ఇన్పుట్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ మీకు సెర్చ్ బార్‌లో ఆ నేమ్ అనేది సెర్చ్ చేయండి. నేను అమెరికన్ క్యాప్షన్ అని ఇచ్చాను. దాన్ని అమెరికన్ క్యాప్షన్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ మీకు ఫాంట్ వస్తుంది. చూసారు కదా! ఇక్కడ ఫాంట్ దాన్ని క్లిక్ చేయగానే మనకు ఫాంట్ అనేది రీప్లేస్ అయిపోతుంది. ఇలాగైతే మీకు మీరు ఓపెన్ చేయగానే ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు ఫాంట్ పెట్టగానే ఈ విధంగా అయితే ఉంటుంది. చూసారు కదా ఎంత లుక్‌గా మారిపోయిందో. అందుకనే నేను ఫాంట్ అనేది డౌన్లోడ్ చేసుకోమని చెప్తున్నా. ఇలా మీరు ఫాంట్ అనేది మీరు రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడ మీ ఇక్కడ మీకు టెక్స్ట్ అనేది లిరిక్స్ అనేది రెడీ అయితే అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ నుంచి మీరు కొంచెం ఫోటోస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీకు సింపుల్‌గా ప్రాసెస్ ఏమి ఉండదు. జస్ట్ ఇక ఫోటో మీద ఉంటుంది. ఫోటో మీద ట్యాప్ చేసి కాన్ఫిగర్‌లోకి వెళ్ళి స్టార్ క్లిక్ చేయగానే మీకు ఫోటోస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఫోటోస్ అనేది ఇలా ఒక ఫోటో మీద ట్యాప్ చేయండి. సపోజ్ నేను ఒక ఫోటో పెడతా. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో అనేది రీప్లేస్ అయ్యి ఇలాగైతే అయిపోతుంది. ఇలానే మీరు కొన్ని ఫోటోస్ అనేది ఉంటుంది. ఈ ఫోటోస్ అన్ని రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ. దాని తర్వాత పైన యారో మార్క్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి మీ క్వాలిటీని బట్టి ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేసి లైక్ చేసుకోండి. థాంక్ యూ.